రజితారెడ్డి గారు చెప్పండి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? కేసీఆర్ గారిని సిట్టి విచారణ కూడా పిలవడం జరిగింది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో ప్రతీకార పాలన నడుస్తుంది. మీరు చూస్తున్నారు కదా, తెలంగాణలో పాలన చేతగాక, పాలన మీద పట్టులేక, ప్రజలను ఎలా పాలించాలో తెలియక ప్రతీకార పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే. సబ్బండ వర్గాలు పార్టీలకు అతీతంగా ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్ర ఆ, వాళ్ళకి నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు ఇవ్వాలి వందల సంఖ్యలో వేల సంఖ్యలో తగలబెట్టిర్రు బీఆర్ఎస్ నేతలు. దానికి మిగతా అన్ని వర్గాల వాళ్ళు కూడా మద్దతు తెలిపిర్రు. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన ఎట్లుందంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇవాళ ఆయనకు పాలన చేతగాక, ఆయన చేతగాని తనని ప్రజలు పసిగట్టకుండా డైవర్షన్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడో అమెరికాలో ఆయన అటు పోయి ఇటు పోయి ఏవో తెస్తా అని ఏవీ లేదు. ఆయన ఏదో చదువుకుంటున్నాడట ఆడికి పోయి. మరి ఈ వయసులో పాలన వదిలేసి 26 జనవరికి ముఖ్యమంత్రి లేడు రాష్ట్రంలో. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరు నోరు నిలబెట్టుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి, ప్రజలను పాలించాల్సిన ముఖ్యమంత్రి విదేశాలు తిరుక్కుంటా పాలన చేతగాక గాలికి వదిలేసి ఇవాళ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు అంటే కాలయాపన చేసుడే. ఇవాళ మా నాయకులు ఉద్యమ సింహాలండి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఈ పిట్ట బెదిరింపులకు భయపడతారండి. నువ్వు ఎన్ని ఆఫ్టర్ ఆల్ మీరు తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏంది? అసలు తెలంగాణ ప్రజలకు నువ్వేం చేసినావు? ఏమీ చేతగాకనే కదా ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినావు. ఇవాళ 10 ఏళ్ల స్వర్ణయుగం, కేసీఆర్ గారు పాలించిన స్వర్ణయుగము ఇవాళ నువ్వు వచ్చినాక సబ్బండ వర్గాలు అగౌరిస్తున్నాయి. ఉద్యోగాలు లేక, బిజినెస్లు లేక ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఏడుస్తున్నారు. ఈ దరిద్ర పాలన ఎప్పుడు అంతమైద్దా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిజంగా కూడా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు అంటే వాళ్ళ చాతగాని తనానికి నిదర్శనము. పాలన చేయరా బాబు, నువ్వు ఇచ్చిన పథకాలు అమలు చేయవయ్యా. నువ్వు 420 హామీలు ఇచ్చినావు. నీ హామీలు ఎక్కడ? నువ్వు చేసే బొగ్గు కుంభకోణ స్కాములు బయట పెట్టినందుకే కదా నువ్వు ఇంత కుట్ర పండుతున్నావు. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో అద్భుతమైన మెజారిటీ వచ్చింది. మా అభ్యర్థులు, మేము బలపరిచిన అభ్యర్థులు 4000 పైచిలకు గెలిచిండ్రు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తన ప్రతాపం చూపిస్తుందో, ఎక్కడ వెలిగిపోతుందో అని భయభ్రాంతులతో బతుకుతున్నాడు సీఎం. ఆయనకు నిద్ర పడతలేదు. ఆయన కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కినప్పటి నుంచి ఆయన సీట్లో కూర్చున్నప్పటి నుంచి కేసీఆర్ గారిని కలవరిస్తున్నారు. ఎందుకంటే కళ్ళు మూస్తే కేసీఆర్, కళ్ళు తెరిస్తే కేసీఆర్ గారు పాలన మర్చిపోయేదండి. ఇలా ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ గారు. నువ్వు చేసే ఈ చేష్టలకు ప్రజలు చీదరించుకుంటున్నారు. నీకేమైనా తెలివి ఉందా అంటున్నారు. నువ్వేదో చేస్తావని అఘోరిస్తే ఏదో మార్పు అన్నావు. నువ్వేదో అద్భుతమైన మార్పు చేస్తావు అనుకుంటే నువ్వు కేసీఆర్ గారు ఫ్యామిలీని తప్పితే వాళ్ళ ఫ్యామిలీ మీద పడేడుచుడు తప్పిస్తే నువ్వు చేసేది ఏమున్నది? ఇలా కేసీఆర్ గారిని మీరేదో భయభ్రాంతులు, మీ అధికార దుర్వినియోగం, అధికారం అడ్డుపెట్టుకొని కేసీఆర్ గారిని ఏదో ఇది చేద్దాం అనుకుంటున్నారు. క్యాడర్ని భయపట్టిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టించాలన్న ఉద్దేశంతో మీరు ఇవన్నీ దొంగ వేషాలు, ఈ నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు రాజకీయ విచక్షణ ఉంది. అందరూ గ్రహిస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు అంటే యావత్ తెలంగాణ రాష్ట్రం బగ్గుమన్నది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. తెలంగాణ ప్రజలకు నువ్వేం చేస్తావో చెయ్యి. అంతేగాని నువ్వు ప్రతిపక్ష నాయకుల మీద వడేడ్చుకుంటా 3 ఏళ్ళు కాలయాపన చేస్తున్నావు. ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్ళు కూడా నువ్వు ఇట్లనే చేస్తావు. నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు 3 లక్షల పైగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు. ఎవరికి పెట్టినావు? నువ్వు తెచ్చిన అప్పులతో తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది? ఇలా మేడారం అంటివి, మేడారంకి 250 కోట్లు అన్నావు. ఎట్లుంది మేడారంలో? వసతులు లేక సీఎం డౌన్ అని నిన్న ప్రజల అర్ధనాదాలు చూసినాం. ఇలా సీతక్క ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిందంటే అర్థం చేసుకో. ఆమె ఫెయిల్ అయిందనే కదా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి రాలేక ఇవాళ వాళ్ళు చేసే పాలన ఎట్లుందంటే మొత్తం ఎటు చూసినా ఫెయిల్. ఏ వర్గం చూసినా ఫెయిల్. ఇటు మంత్రివర్గం మంచిగా లేదు, అటు ఎమ్మెల్యేలు మంచిగా లేరు, ఇటు కార్యకర్తలు మంచిగా లేరు. వాళ్ళ పిఏలు ఓఎస్డీలే దందా చేస్తుంటే ఇక రాష్ట్రం ఎట్లుంటుంది చెప్పండి? ఏమీ లేదండి. ప్రజా వ్యతిరేక పాలన చేసుకుంటూ ఒక రాక్షసుల లెక్క తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్నారు. డెఫినెట్గా తెలంగాణ సమాజం గమనిస్తుంది. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఇవాళ దిష్టి బొమ్మలే తగలబడ్డాయి, కానీ రేపు రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి జరగబోతుంది. తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కదిలి ఈ యొక్క ప్రభుత్వాన్ని బొందబెట్టడం ఖాయం. కేసీఆర్కి డైరెక్ట్ నోటీసులు ఇవ్వనప్పటికీ, ఆ గోడ కంటించినప్పటికీ రూల్స్ పాటించలేదని కేసీఆర్ గారు అనడం జరిగింది. అవును, రూల్స్ ప్రకారం వ్యక్తి ఎక్కడ నివసిస్తే అక్కడికి పోయి నోటీసులు ఇవ్వాలి. ఏ పరిధి అయినా కానీ వ్యక్తి ఉన్నటువంటి ప్లేస్లోనే ఇవ్వాలి. అయినా కూడా మీరు దొంగల్లాగా, మీకు ముఖం లేక, తెలివి లేక ఆ గోడకు అంటించిపోయినా కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా అది ఆయన పరిధిలోకి రానప్పటికీ ఆయన సహకరించి వచ్చిండు. అంటే మీరు ముందు నోటీసులు ఇచ్చినప్పుడు మున్సిపల్ ఎలక్షన్ దృష్ట్యా అభ్యర్థులను ఖరారు చేయాల్సిన బాధ్యత
కేసీఆర్ గారి మీద ఉంది కాబట్టి ఆ రోజు కుదరలేదని చెప్పినప్పటికీ కూడా తెల్లవారే ఇచ్చి మీ పైశాచికాన్ని చూపించిర్రు. అయినా కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా మీకు సహకరిస్తుండు. అయినా కూడా మీకు భయం, మీ కేసీఆర్ గారు బయటకు వస్తే మీకు భయం, మీ పీఠాలు ఎక్కడ కదులుతాయో అని భయం. కాబట్టి ఇకనైనా ఈ ఈ అధికార దుర్వినియోగం బంద్ చేసి ప్రజలకు ఏం చేస్తావో చెయ్యి. ప్రతిపక్ష నాయకులను పీడించుకుంటా, ప్రజలను పీడించుకుంటా రాక్షస పాలన చేయొద్దని డిమాండ్ చేస్తున్నాం.